పితృపక్ష సమయంలో చేసే శ్రద్ధ కర్మలు పిండ ప్రదానం చేస్తూ కాకులకు ఆ ఆహారాన్ని అందిస్తారు. పూర్వీకులు స్వేచ్ఛ, శాంతిని పొందుతారని, తమ పూర్వీకులకు మోక్షం పొందుతారని నమ్ముతారు. దీంతో పూర్వీకులు సందర్శించిన సాధనకి దీవెనలు ప్రసాదిస్తారు. ఫలితంగా సాధనకు జాతకంలో పితృదోషం ఉంటే ఆ పితృదోషం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి, పితృదోషం నుంచి ఉపశమనం పొందడానికి పితృపక్ష సమయంలో కాకులకు ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. హిందూ మతంలో పితృపక్షం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతున్నది. మరణించిన మన పూర్వీకులను సమర్పించుకోవడానికి, వారికి నివాళులర్పించడానికి ఈ పండుగ ఒక ప్రత్యేకమైన సందర్భం. ఈ పితృపక్షం పండుగ సాధారణంగా భద్రపద పౌర్ణమి తిథి నుంచి భద్రపద కృష్ణపక్షం అమావాస్య వరకు 16 రోజుల పాటు ఉంటుంది. ఈ సమయంలో ప్రజలు తమ పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూర్చాలని శ్రద్ధ కర్మలను చేస్తారు. పూర్తి ఆచారాల పూర్వీకులకు నైవేద్యం, పిండ ప్రదానం వంటి ఇతర మతపరమైన ఆచారాలను నిర్వహిస్తారు. పితృపక్ష సమయంలో కాకులకు ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యమైన నియమం ఉంది. పితృపక్ష సమయంలో చేసే శ్రద్ధ కర్మల్లో పిండ ప్రదానం చేస్తూ కాకులకు ఆ ఆహారాన్ని అందిస్తారు. పూర్వీకులకి స్వేచ్ఛ, శాంతిని పొందుతారని, తమ పూర్వీకులకు మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. దీంతో పూర్వీకులకు శాంతించిన సాధనకు దీవెనలు ప్రసాదిస్తారు. ఫలితంగా సాధనకు జాతకంలో పితృదోషం ఉంటే ఆ పితృదోషం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే పితృపక్షంలో కాకులకు మాత్రమే ఆహారం ఎందుకు ఇస్తారో తెలుసుకుందాం. హిందూ మతంలో కాకి యమదూత వాహనంగా, యమ చిహ్నంగా పరిగణించబడుతున్నది. యమధర్మరాజు మృత్యు దేవత. పితృపక్ష సమయంలో పూర్వీకుల ఆత్మలు భూమిపైకి వచ్చి కాకి రూపంలో ఆహారం తీసుకుంటారని నమ్ముతారు. మనం కాకులకి ఇచ్చే ఆహారం అవి తింటే మన పూర్వీకులు సంతృప్తి పడతారని, వారి ఆత్మలు శాంతించాయని నమ్ముతారు. కొన్ని నమ్మకాల ప్రకారం కాకులను పూర్వీకులకు దూతలుగా కూడా పరిగణిస్తారు. కనుక పితృపక్ష సమయంలో కాకులకు ఆహారం అందిస్తే పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. కాకి కూడా రాముడికి సంబంధించిందిగా పరిగణించబడుతున్నది. ఇది ఒక పురాణ కథలో ప్రస్తావించబడినది. కథ ప్రకారం ఒకసారి ఒక కాకి సీతాదేవి పాదాలను కొరికింది. దీంతో సీతాదేవి కాలికి గాయమైంది. సీత బాధను చూసి రాముడు కోపించి బాణం వేసి కాకిని గాయపరుస్తాడు. దీని తర్వాత కాకి తన తప్పును గుర్తించి సీతారాములకు క్షమాపణ చెప్పింది. శ్రీరాముడు వెంటనే కాకిని క్షమించి ఇంకా నుంచి కాకుల ద్వారానే పూర్వీకులకు మోక్షాన్ని పొందుతారని వరం ఇస్తాడు. అప్పటి నుంచి పితృపక్షంలో కాకులకు ఆహారం పెట్టే ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.